శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో గంటగంటకి పెరుగుతుంది. ప్రాజెక్టు అధికారులు కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మానిటర్ ద్వారా పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక రాడార్ సిస్టంతో అనుసంధానంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అసలు వరద ప్రవాహం ఎలా తెలుస్తుంది? నీటిని వదలటానికి ఎలా ప్రణాళికలు రూపొందిస్తారు? మానిటర్లో ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, నిల్వలు, గేట్ల పనితీరు ఎలా పనిచేస్తుంది? టెక్నాలజీని ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎలా ఉపయోగిస్తారు? ఈ విషయాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. మొట్టమొదటిసారి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఉత్తర తెలంగాణలో పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే దాదాపు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని మెజారిటీ ప్రాంతాలకు దాదాపు 16 లక్షల ఆయకట్టు, 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం కూడా మనకి ఇట్లా ఆగస్టు సెప్టెంబర్ మాసాలు, ఈ ప్రాజెక్టుకు ఒక హిస్టరీ ఉంది. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పైన విష్ణుపురి, గైక్వాడ్, బాలేగావ్ ప్రాజెక్టు కూడా దాదాపు నిండుకుండలా మారినాయి. అక్కడి నుంచి కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. మరోపక్క నిజాం సాగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది. దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇంట్లో గోదావరిలోకి వస్తుంది. సో ఈ నీరంతా కూడా దీంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సో ఈ నీరంతా కూడా ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వస్తుంది. దాదాపు 1,30,000 క్యూసెక్ల ఇంట్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో మనం ఒకసారి సాధారణంగా గేట్లు ఓపెన్ చేస్తే ప్రతిసారి కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా కావచ్చు, ఒక పర్యాటకుడు కావచ్చు, మనం ఎప్పుడు వచ్చినా ప్రాజెక్ట్ చూస్తాం, గేట్లు ఓపెన్ చేసినాం, నీళ్ళు ఇచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తుంటాం. సో ఒక్కసారి డ్యామ్ గేట్ యొక్క ఓవర్ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు మానిటర్ మీద ఈ నల్లగా ఉన్నటువంటి ఏదైతే మార్క్ కనిపిస్తుంది అంతా కూడా ప్రస్తుతం గేట్లు క్లోజ్ గా ఉన్నటువంటి గేట్లు. ప్రస్తుతం ప్రాజెక్టు 24 గేట్లు తెరిచిండ్రు. సో ఇవన్నీ కూడా ఇంకా తెరవని గేట్లు. సో కింద ఏదైతే మనకు బ్లూ మార్క్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా గేట్లు ఓపెన్ చేసినటువంటి గేట్లు. ప్రస్తుతం 24 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. సో మిగతా వివరాలన్నీ కూడా కింద మనకు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు మనకు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతం 1089 అడుగుల సామర్థ్యం ప్రస్తుతం ప్రాజెక్టులో ఉంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది కాబట్టి గేట్లను వదిలి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం మనతోని టెక్నికల్ టీం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ టెక్నికల్ టీం ఉంది. ఎస్సీ గారు ఉన్నారు, ఈఈ గారు ఉన్నారు. మాట్లాడదాం అసలు ఇది ఎట్లా పరిశీలిస్తారు, డ్యామ్ ఓవర్ వ్యూని ఎట్లా చూస్తారు తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా 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 మీరు ఎట్లా మానిటరింగ్ చేస్తారు, ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు స్కాడా సిస్టము సో యువర్కి తెలియదు జనరల్గా ఎన్ని గేట్లు ఎత్తుందో ఎంత నీరు వచ్చింది అనేది తెలుసు. సో మీరు ఎట్లా మాట్లాడారు? ఇదంతా స్కాడా సిస్టము. ఇది ఆటోమేటెడ్గా మనము గేట్స్ ఆపరేషను, తర్వాత మనకి ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నది, మనకు అవుట్ఫ్లోస్ గేట్స్ ఎన్ని గేట్స్ ఓపెన్ ఉన్నాయి, ఎన్ని గేట్స్ క్లోజ్ ఉన్నాయి, తర్వాత మనకు ఎంత కెపాసిటీ ఎంత ఉన్నది కూడా ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఈ బోర్డుతోని ఈ డాష్ బోర్డ్లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం గేట్స్ ఇప్పుడు ఓపెన్ చేసినాము. మనకు అట్ ప్రెజెంట్ మనకు 1085 లెవెల్ ఉంది, మనకు ఎస్ఆర్ఎస్పీ లెవెల్. తర్వాత ఈ కెపాసిటీ కూడా ఆటోమేటిక్గా మన స్కాడా సిస్టము స్కాన్ చేసి చూపిస్తుంటుంది. మనం మాన్యువల్గా ఇప్పటి నుంచి ఇంతవరకు చూస్తున్నాము, అంటే సైమల్టేనియస్గా రెండు చేస్తాము, మాన్యువల్గా ప్లస్ ఇట్ ఈస్ ఇన్ ది ఎందుకంటే ఇది టెస్టింగ్లో ఉంది కాబట్టి మనం వీఆర్ యూజింగ్ సైమల్టేనియస్ ప్రాసెసెస్. సో దిస్ ఈజ్ ద స్కాడా సిస్టమ్. సో మనకి ఇక్కడ ఈ పారామీటర్స్ అనేది ఫిక్స్డ్గా మనకు 1091 ఇది చూపిస్తుంది. ఆల్రెడీ కెపాసిటీ 80.5. ఇప్పుడు డైనమిక్గా మనకి ఏదైతే వాల్యూస్ చేంజ్ అవుతుంటాయో, గేట్స్ ఆపరేషన్స్ కానీ, గేట్స్ ఓపెనింగ్ కానీ ఏదైతే మనకు 42 గేట్స్ ఉన్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో. సో ఈ 42 గేట్స్లో ఇప్పుడు మనము 1,25,000 మనము డిశ్చార్జ్ చేస్తున్నాము అట్ ప్రెజెంట్. సో అదేవిధంగా 24 గేట్స్ ఓపెన్ ఉన్నాయి. సో దీన్ని మనము ఇక్కడనే ఇప్పుడు 94% మనకు కెపాసిటీ ఫుల్ అయి ఉన్నది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనము డిశ్చార్జ్ ఎంత చేస్తున్నామో కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ మనము ఒక కంట్రోల్, అంటే ఒక కమాండ్ కంట్రోల్ లాగా మనము ఇక్కడ ఈ డాష్ బోర్డ్ చూస్తూ ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్లోనే మనము ఆటోమేటెడ్గా ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువ వరద వస్తున్నప్పుడు మనకి ఎట్లా ఇండికేషన్స్ ఉంటాయంటే రాడార్ సిస్టమా, లేకపోతే పైనుంచి ప్రాజెక్ట్స్ నుంచి అప్డేట్ వస్తుంది, ఎట్లా మనం ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం? స్కాడా సిస్టము ఎక్కడైతే మనకు ట్రిబ్యూటరీస్, మనకి ఇన్లెట్స్ ఉన్నాయో, వాటర్ ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో మేజర్ ప్రాజెక్ట్ నుంచి, ఉదాహరణకు మనకు మంజీరా నది నుంచి వస్తున్నాయి, తర్వాత గోదావరి కందకూరు దగ్గర నుంచి వస్తున్నాయి, తర్వాత లెండి ప్రాజెక్టు మంజీరా, అదేవిధంగా గడ్డన్న వాగు, ఈ పూలాంగ్ వాగు, ఈ విధంగా ఎక్కడైతే మనకు వస్తున్నాయో వాగుల నుంచి, తర్వాత రివర్ నుంచి, అక్కడ మనము స్కాడా సిస్టమ్ వీళ్ళు స్కానర్స్ పెట్టినారు. సో అవి రీడ్ చేసేసి ఎంత ఇన్ఫ్లోస్ వస్తున్నది,
అనేది మనకు లెవెల్ కూడా వస్తుంది, ఇన్ఫ్లో సోర్స్ వస్తాయి. అది సిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో గేట్లు ఎత్తే క్రమంలో ఈ సిస్టమ్ని ఎట్లా వాడతారు? మనకు ఇప్పుడు ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నాయి మన కెపాసిటీని బట్టి, అంటే ఇన్ఫ్లోస్ను మనం అవుట్ఫ్లోస్ మ్యాచ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కెపాసిటీ మనం 1091 80 TMC 80.5 TMC కాబట్టి మనము ఎఫ్ఆర్ఎల్ అంటే మనము ఎఫ్ఆర్ఎల్కి పోకుండా, ఎందుకంటే మనం సీజన్ ఫస్ట్లో ఉన్నాం కాబట్టి మనకు 1,25,000 వస్తున్నాయి. మనం ఉదాహరణకు మనం ఒక 75 TMC ఉంచుకోదలుచుకుంటే డ్యామ్లో మనకు 1,25,000 వస్తే మనం 1,25,000 మనము డిశ్చార్జ్ చేయడానికి ఎన్ని గేట్స్ ఆపరేట్ అవుతాయో, ఎన్ని గేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని గేట్స్ ఇక్కడ నుంచి ఆటోమేటెడ్గా మనము ఆపరేట్ చేస్తాము. ఆ 1,25,000 మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం. లాస్ట్ ఇయర్ మనం సెప్టెంబర్ 2కి గేట్లో వదిలినాం. సో ఈ సంవత్సరం ఒక దాదాపు 13-14 రోజుల ముందుగానే గేట్లో వదిలినటువంటి సిచ్యువేషన్. సో రానున్న రోజుల్లో ఒక వరద పెరిగితే ఎట్లా అలర్ట్ చేస్తుంది, మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? అలర్ట్ మనకు ఆటోమేటిక్గా మనకు లెవెల్ పెరిగినట్టు చూపిస్తుంటుంది, గ్రాడ్యువల్గా ఎట్లా పెరుగుతుంటుందో అదేవిధంగా కెపాసిటీ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి ఆ లెవెల్ పెరుగుతున్నప్పుడు మనము దానికి అనుగుణంగా కెపాసిటీ మనకి ఎంత ఇన్ఫ్లోస్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసి మనము అదేవిధంగా ఆ గేట్స్ కూడా ఆపరేట్ చేసుకుంటుంటాం. మొత్తం మీద ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, ఒకవైపు ఉన్నతాధికారులు, టెక్నికల్ టీం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే అవసరం మేరకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇట్లా ఈ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ను తెలుసుకుంటూ దానికి అనుగుణంగానే ఇక్కడ టెక్నికల్ టీం పనిచేస్తున్నట్టుగా కూడా ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, SRSP ప్రాజెక్ట్.